మన రాష్ట్రంలో ఒక గొడ్డలి పార్టీ ఉంది. రోజుకొక మాట మాట్లాడుతున్నారు. ఎన్నికల ముందు అసెంబ్లీ సాక్షిగా అమరావతి అన్నారు. ఎన్నికలైన తర్వాత 3 ముక్కలాట, 3 రాజధానులు అన్నారు. ఎన్నికలు అయిపోయినాయి. ఇప్పుడు మ్యావిగన్ అంట. ఏం తమ్ముళ్ళు, ఎవరికైనా అర్థమైందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీకు అమరావతి కావాలి. గొడ్డల పార్టీ అని మన చంద్రబాబు నాయుడు గారు చాలా బాగా మాట్లాడుతున్నారు. బిఫోర్ ఎన్నికలు ఈ విధంగా మాట్లాడారు, తర్వాత 3 ముక్కలాట అన్నారు, ఇప్పుడు మావిగన్ అని చెప్పి మాట్లాడుతున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాటల యుద్ధం అనేది కామన్గా జరుగుతుంది. మీరు ఉన్నప్పుడు మీరు మాట్లాడారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఈయన మాట్లాడుతున్నారు. కానీ మీరు ఏ దేవతల రాజధాని అమరావతి చేస్తానని చెప్పి ఆ రోజు మీరు ప్రకటించారో ఇప్పటికీ 2.5 సంవత్సర కాలం అయిపోయింది. కేవలం మీరు అమరావతిలో ఒక్క ఇటుకు కూడా పేర్చలేకపోయారు చంద్రబాబు నాయుడు గారు. మీరు నీళ్లు ఎత్తిపోయటానికి ప్రజల సొమ్ము వృధా చేస్తున్నారన్న విషయం మీరు మర్చిపోతున్నారు. ఇంకొకటి, మిమ్మల్ని నమ్మి ఏ రైతైతే మీకు పొలాలు ఇచ్చారో అదే రైతులు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మాకు సహాయం చెయ్యండి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళారు. మరి అలాంటి సిచ్యువేషన్ కలిగించింది ఎవరు అమరావతిని ఆపుతున్నారు ఇంకా చేయకుండా? మీరే. అలాంటి ప్రజల్ని మీరు మోసం చేసి ఏదైతే మీరు ఆ పొలాలు లాక్కున్నారో ఆ వ్యక్తులు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి సహాయం అడుగుతున్నారు. వాళ్ళల్లో నమ్మకం కోల్పోయింది. మిమ్మల్ని నమ్మి వాళ్ళ పొలాలు మీకు ఇచ్చినందుకు వాళ్ళు ఈరోజు బాధపడే సిచ్యువేషన్ వచ్చింది. ఇంకా మీరు ఎందుకు స్టార్ట్ చేయలేదు? చేయొచ్చు కదా, మీ దగ్గర డబ్బు ఉంది, మేము చేస్తామనుకున్నప్పుడు చేయొచ్చు కదా. అచ్చెన్నాయుడు గారేమో ఖాతాలు ఖాళీగా ఉన్నాయి, చూస్తే భయమేస్తుంది అని చెప్పి మాట్లాడుతున్నారు. మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి పథకాలు ఒకటి కూడా లేదు, ఇంతవరకు లేదు. ఇది మళ్ళా 2.5 అంటే 3వ సంవత్సరం వచ్చింది. 3వసారి పథకాలన్నీ నెరవేర్చాలి, ఒకదానికే దిక్కులేదు. అట్లాంటిది మీరు మీ హెలికాప్టర్లు కొనుక్కొని అమరావతిలో నీళ్లు తోడిపోయటానికి, ఇలాంటి వాటికి మీరు కాన్వేకి, తర్వాత యోగా అని చెప్పేసి ఒక కార్యక్రమం, దానికి వచ్చేసి ఒక 300 కోట్లు, ఇలా ప్రజల సొమ్ముని మీ ఇష్టానికి మీరు వాడుకుంటూ వృధా చేస్తున్నారు. నన్ను అడిగితే మీరు ప్రతి ఒక్క రూపాయికి ప్రతి ఆఫీస్ దగ్గర ఒక డిజిటల్ ఇది పెట్టి, టీవీ పెట్టి మీరు చూపించగలరా? మేము దీనికింత వాడామని చెప్పేసి ప్రతి సచివాలయం దగ్గర చూపించగలరా? ప్రజలకు మీరు లెక్కప్ప చెప్పగలరా? ఏమీ లేదు. ఎవరికి వారి సొంతానికి ప్రజల సొమ్ము వాడేసి ప్రజలను మళ్ళీ తిరిగి ఇంకా దిగజారే స్టేజ్కి తీసుకెళ్లేటువంటి ప్రభుత్వం ఈ విధంగా ఉంది. ఒకసారి ఆలోచించి చేయండి. జై జగన్.